సో ఫైనలీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే ఇన్వెస్ట్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 15,000 per square yard, దట్ ఈస్ కస్టమర్స్ నీడ్ అండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 15,000 per square yard, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇల్లు కొనుక్కోవాలి, నేను ఇక్కడే ఉండాలంటే మీరు ఎంత పెట్టినా దానికి మనం ప్రైస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ లగ్జరీ. బట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్ అయినప్పుడు ఎవరికి అవగాహన లేదు. చాలా మందికి డబ్బులు ఉన్నాయి, బట్ ఇన్వెస్ట్ చేయాలన్న ధైర్యము చెప్పే వాళ్ళు కూడా లేరు, నమ్మకం లేదు. చూస్తున్నాగా అయిపోయింది. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన టైంకి అక్కడ వెళ్ళి ఎవరు ఉంటారు, అసలు అంత దూరం రోడ్ అవసరమా అన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అందరూ అక్కడే ఉంటున్నారు. అవసరాల దగ్గరికి మనం పోయే సిచ్యువేషన్ లేదు, మన దగ్గరికి అవసరాలు వస్తున్నాయి. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్, డెస్టినేషన్ మ్యాటర్స్. సో మనకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా చిన్నగా అయింది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్, అక్కడ మనకు ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ హైదరాబాద్కి. రీజనల్ రింగ్ రోడ్కి ఒక 4-5 కిలోమీటర్స్ సరౌండింగ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అత్యధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఫైనలీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే ఇన్వెస్ట్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 15,000 per square yard, దట్ ఈస్ కస్టమర్స్ నీడ్ అండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 15,000 per square yard, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇల్లు కొనుక్కోవాలి, నేను ఇక్కడే ఉండాలంటే మీరు ఎంత పెట్టినా దానికి మనం ప్రైస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ లగ్జరీ. బట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్ అయినప్పుడు ఎవరికి అవగాహన లేదు. చాలా మందికి డబ్బులు ఉన్నాయి, బట్ ఇన్వెస్ట్ చేయాలన్న ధైర్యము చెప్పే వాళ్ళు కూడా లేరు, నమ్మకం లేదు. చూస్తున్నాగా అయిపోయింది. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన టైంకి అక్కడ వెళ్ళి ఎవరు ఉంటారు, అసలు అంత దూరం రోడ్ అవసరమా అన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అందరూ అక్కడే ఉంటున్నారు. అవసరాల దగ్గరికి మనం పోయే సిచ్యువేషన్ లేదు, మన దగ్గరికి అవసరాలు వస్తున్నాయి. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్, డెస్టినేషన్ మ్యాటర్స్. సో మనకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా చిన్నగా అయింది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్, అక్కడ మనకు ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ హైదరాబాద్కి. రీజనల్ రింగ్ రోడ్కి ఒక 4-5 కిలోమీటర్స్ సరౌండింగ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అత్యధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బెటర్ లేట్ దెన్ నెవర్. మధ్యలో సిగుళ్ళు వస్తుంది, కొంచెం గట్టి పారుతుందట, సిగుళ్ళు పారుతుంది. నేను వీడియో తీస్తున్నావా? నేను ఏముందా అని దాని దగ్గర చూస్తున్నట్టు ఏం కనిపిస్తలేదు, నా ఫోటో కనిపిస్తుంది.